పేదల పక్షపాతిగా పాలన సాగించిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై విషం చిమ్మటమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు విమర్శించారు. కాకినాడ రూరల్ మండలం సర్పవరం గ్రామంలోని హరిజనపేటలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. దీనిలో భాగంగా వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ చేపట్టారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు ముఖ్య అతిథిగా పాల్గొని జెడ్పీటీసీ నురుకుర్తి రామకృష్ణ, వైసీపీ నాయకులు పుల్లా చందు, ఎంపీటీసీ సారా రాజేష్లతో కలిసి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం స్థానిక వైసీపీ నాయకులు రాయపాటి సూరిబాబు హరిజనపేటలోని వైసీపీ కార్యకర్తలతో కలిసి మాజీ మంత్రి కురసాల కన్నబాబుకు గజమాలలు వేసి శాల్వాతో సత్కరించి ఘన స్వాగతం పలికారు. అనంతరం గ్రామస్తుల నుండి సంతకాల సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా కురసాల కన్నబాబు మాట్లాడుతూ పేదల పక్షపాతిగా పాలన సాగించిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై విషం చిమ్మటమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని, అభివృద్ధిని గాలికి వదిలేసి జగన్మోహన్ రెడ్డిపై అవాస్తవాలు ప్రచారం చేసుకుంటూ సొంత డబ్బా కొట్టుకోవటమే పనిగా పెట్టుకుని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ తిరుగుతున్నారని, పేదవారికి ఉన్నత వైద్యంతో పాటు ఉచిత వైద్య విద్యను అందించాలనే సుసంకల్పంతో గత వైసీపీ హయాంలో వైద్య కళాశాలలను నిర్మిస్తే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని ప్రైవేటీకరణ చేసి దోచుకోవటమే పనిగా పెట్టుకున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో నేమాం గ్రామ సర్పంచ్ రామదేవు సూర్యప్రకాశ్రావు, గోపిశెట్టి బాబ్జీ, వైసీపీ మైనార్టీ సెల్ నాయకులు కరీం భాషా, మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు ఊబా శ్రీను, లివింగ్స్టన్, కొప్పిశెట్టి శివ, కొప్పిశెట్టి గణేష్, కర్రి చక్రధర్, ఎం కృష్ణంరాజు, అన్నవరం, చిల్లి దేవరాజు, తర్లంపూడి నాని, దౌలూరి వెంకట్రమణ, నల్లా రాణి, భువనేశ్వరి తదితరులు పాల్గొన్నారు. మనం సర్పవరం గ్రామంలో ఈ ఎస్సీ నివాసిత ప్రాంతంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి వచ్చాం. అసలు ఆశ్చర్యపోతూ ఉన్నాం. మనందరినీ మీరు రిసీవ్ చేసుకున్న తీరు కానీ, స్వాగతం పలికిన తీరు, ఇక్కడున్న మహిళలు, పెద్దలు, యూత్ అందరూ కూడా ముందుకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు మా గుండెల్లో ఉన్నారు, ఆయన ఎక్కడికి వెళ్ళలేదని చెప్పి మీరు అలా చెప్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంది. ఈ రోజున ఎందుకు మనం ఈ కార్యక్రమం, సంతకాల కార్యక్రమం చేస్తున్నాం అనేది మీ అందరికీ ఇంతకుముందే చెప్పాం. జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 17 మెడికల్ కాలేజీలు ప్రభుత్వం తరపున కట్టారు. అంటే 17 ఆసుపత్రులు వస్తాయి, పెద్ద ఆసుపత్రులు. మన కాకినాడలోని పెద్ద ఆసుపత్రులు లాంటి 17 ఆసుపత్రులు కట్టడానికి మొదలుపెట్టి 5 పూర్తి చేసి 5 కూడా మెడికల్ కాలేజీలు ప్రారంభించి ఇంకో 2 అడ్మిషన్లు మొదలవుతాయి. అనగా 2024లో ప్రభుత్వం మారిపోయి వైఎస్ఆర్ పార్టీ ఓడిపోయి తెలుగుదేశం పార్టీ, ఆ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఎవడన్నా వచ్చిన తర్వాత ఆయన 2 మంచి పనులు చేస్తే నేను 4 చేస్తాను అనుకోవాలి. కానీ చంద్రబాబు వచ్చినప్పటి నుంచి జగన్ గారికి పేరు రాకూడదు, పేదలు బాగోకూడదు, ఎక్కడైనా సరే ఎవడైనా పెద్దోడికి మనం మేలు చేస్తే ఆడు మన వెనకాల ఉంటాడు అనుకున్నాడో మరి ఏమనుకుంటాడో తెలీదు. ఈ మెడికల్ కాలేజీలన్నీ కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేయాలని ఒక ప్రతిపాదన పెట్టాడు. ఇప్పుడు ఇవాళ గవర్నమెంట్ హాస్పిటల్కి అయితే మనం వెళ్ళి ఉచితంగా వైద్యం చేయించుకోగలుగుతాం. గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ఉంటే మన పిల్లలకి మెరిట్లో సీట్లు వస్తాయి. అదే ప్రైవేట్ కాలేజీలు అయితే కోట్లు కట్టినోడికి సీట్లు వస్తాయి. అక్కడ వైద్యానికి వెళ్తే చెయ్యి పట్టుకుంటే వందలు ఇవ్వాలి, ఆసుపత్రిలో జాయిన్ అయితే 1000 ఇవ్వాలి, ఏ ఆపరేషన్ చేయించుకోవాలంటే లక్షలు ఇవ్వాలి. మనమే చూస్తున్నాం కదా మన కళ్ళ ముందు ప్రైవేట్ హాస్పిటల్కి, ప్రభుత్వ ఆసుపత్రికి ఉన్న తేడా. కానీ చంద్రబాబు నాయుడు గారికి ఎంతసేపు పేదలను కొట్టాలి, పెద్దలకు పెట్టాలి, ఇదే సూత్రం. అందుకనే ఈ కాలేజీలు జగన్ గారు కడితే ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేయడానికని ప్లాన్ చేశాడు. దాన్ని మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, మన పార్టీ వైఎస్ఆర్ పార్టీ పూర్తిగా వ్యతిరేకించి ఇలా ప్రజలందరి దగ్గరికి వచ్చి ఇగో మేము వ్యతిరేకిస్తున్నాం, మీరు ఈ కాలేజీలని ప్రభుత్వ కాలేజీలుగానే ఉంచాలి అని మనం డిమాండ్ చేస్తూ ఈ కాలేజీలన్నింటినీ కూడా ప్రభుత్వమే కొనసాగించాలని కోరుకుంటూ ఇప్పుడు ఈ సంతకాలు పెడుతున్నాం. ఈ సంతకాలన్నీ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 1,000 సంతకాలు పెట్టించి ఈ 1,000 సంతకాలు కూడా పట్టుకుని వెళ్ళి ఎవరికి ఇస్తాం? జగన్ గారి నాయకత్వంలో గవర్నర్ గారికి ఇస్తాం. ఇవన్నీ పట్టుకెళ్ళి జగన్ గారికి ఇస్తే జగన్ గారి నాయకత్వంలో గవర్నర్ గారికి ఇచ్చి ఇదిగో 1,000 మంది వ్యతిరేకిస్తున్నారు. ఇవన్నీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పేజీ మీద పెట్టిన నిజమైన సంతకం. దీంట్లో ఫోన్ నెంబర్లు ఉన్నాయి, ఇందులో ఏ అబద్ధాలు లేవు. మీరు కావాలంటే ఆ ఫోన్ నెంబర్ ఫోన్ చేసి మీరు వ్యతిరేకిస్తున్నారు లేదా అడగండి, చెప్తారు అని అంత నిజాయితీగా
మనం ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఇవాళ నేను ఇక్కడికి వస్తే ఇన్ని వందల మంది మీరు అందరూ వచ్చి సంతకాలు పెట్టడానికి మాకు ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రభుత్వ మెడికల్ కాలేజీలే కావాలి తప్ప మీలాంటి పెద్దవాళ్ళు కాదు, మాకు ఈ పెద్ద పెద్ద ప్రైవేట్ ఆసుపత్రులు, ప్రైవేటు కాలేజీలు వద్దని గట్టిగా చెప్పి నిలబడినందుకు ఈ అంబేద్కర్ గారి సాక్షిగా ఈ రాజ్యాంగాన్ని గౌరవించాలి అని చెప్పి మనం డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసాం. ఇక్కడ మనం ఏ కార్యక్రమం చేసినా అంబేద్కర్ గారికి పూలమాల వేసి స్టార్ట్ చేస్తాం. ఇవాళ కూడా అలాగే మొదలెట్టాం. ఎందుకంటే ఇవన్నీ పేదలకి విద్య, వైద్యం అందాలనేది ఎవరిచ్చారు మనకి హక్కు? అంబేద్కర్ ఇచ్చాడు. వీళ్ళకి వచ్చినప్పటి నుంచి ఎలా తీసేయాలి, ఎలా పాడు చేయాలి, ఎవడు పొట్టగొట్టాలనేదే తప్ప ఎవడికి మంచి చేద్దామనే ఆలోచన లేదు. అందుకే మనం ఈ కార్యక్రమం చేస్తున్నాం. మీరందరూ కూడా మద్దతు ఇచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. వచ్చే రోజులన్నీ మంచి రోజులే వస్తాయి. ఈ ప్రభుత్వం టైం అయిపోయిన తర్వాత మళ్ళీ వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చాక మనందరం కూడా తప్పకుండా పేదల పక్షాన్ని నిలబడి అందరూ బాగుంటారు. మళ్ళీ చెప్తున్నాం, ఈ జగన్ గారు అబద్ధాలు ఆడు, ఉన్నది చేయగలిగిందే చెప్తాడు ఆయన. నేను చేస్తానంటే చేస్తాను, చేయలేనంటే దండం పెట్టి నా వల్ల కాదండి, ఇది చేయలేను, ఇదిగో మన గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవని. అంతేగాని ఇదిగో ఆయన అమ్మఒడి ఇస్తానంటే అంతకన్నా ఎక్కువ ఇస్తారని ఈ రకమైన అబద్ధాలు ఏం చెప్పడు ఆయన. చంద్రబాబు నాయుడు చెప్పినట్టు ఇప్పుడు ఏదో బస్సులు ఫ్రీ అంటున్నారు కదా, మీ ఊరు బస్సు ఏమైనా వస్తుందండి? మీ మహిళలు ఎప్పుడన్నా బస్సు ఎక్కారా ఈ మధ్యకాలంలో? ఊళ్ళకి బస్సులు రావు, ఫ్రీగా బస్సు ఇస్తానంటాడు. 3 గ్యాస్ బండ్లు అన్నాడు, ఒకటి ఇచ్చాడు ఇప్పుడు ఈ సంవత్సరంన్నరకే. దానికన్నా పూర్తిగా డబ్బులు వేశారంటే అది లేదు. రైతులకు డబ్బులు అన్నాడు, ఎవ్వరికి వేయలేదు, సగం కూడా వేయలేదు. అమ్మఒడి జగన్ గారు ఇస్తుంటే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి డబ్బులు అన్నాడు. ఇవాళకి చాలామందికి డబ్బులు పడలేదు. అన్ని అబద్ధాలు ఆడి ఎంతకాలం ఇలా నడుపుతావు చంద్రబాబు నాయుడు గారు అని మనం అడుగుతున్నాం. ఈ ప్రైవేట్ కాలేజీల కింద మీరు మారిస్తే మేము ఒప్పుకోం, గవర్నమెంట్ కాలేజీలుగానే ఈ ఉండాలి, మెడికల్ కాలేజీలు ఉంటేనే మాకు బాగుంటుంది, మా పిల్లలు డాక్టర్లు అవుతారని చెప్తూ ఈ కార్యక్రమం చేస్తున్నాం. మీరందరూ మద్దతు ఇమ్మని, అందరికీ ఈ విషయం చెప్పమని కోరుకుంటా ఉన్నాను. సెలవు.